ఆడే 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 సార్ చెప్తా పిల్లల్ని తమాషానా పిల్లల్ని త్రాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా తమాషాలు చేస్తారా? దోపిడుతానా? పొలిటికల్ ఎంపీగా పనిచేసినోడిని, ఈ దేశానికి ఎంపీగా పనిచేసినోడిని, పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? రావాలి అంతవరకు మా డ్యూటీ. అక్యూస్ ని చీబ్రోలు కిరణ్ కుమార్ ని వెహికల్ తీసుకుని రాగా చుట్టుకొండ జంక్షన్ లో సిగ్నల్ పడగా అక్కడ స్కూల్ బస్ అన్ని ముందుకు నిలబడగా వెహికల్ ని ఆపడం జరిగింది. 2 వెహికల్ రావడం జరిగింది. అలాగా వచ్చినప్పుడు అక్కడ ఆ చీబ్రోలు కిరణ్ కుమార్ ని కొట్టడానికి ప్రయత్నించడం, దాన్ని ఆపడానికి వచ్చిన పోలీస్తో పాటు కూడా గొడవ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెంటపడి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వరకు రావడం అనేది
జరిగింది. దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇదే గోరంట మాధవ్ గతంలో కూడా 5 కేసులు ఉన్నాయి. 3 కేసు అనంతపూర్లో, 1 పాక్సో కేసు కూడా ఎన్టీఆర్ కమిషనరేట్లో 1, తర్వాత సిఐడిలో 1, 5 కేసు ఉంది. నిన్న తాడేపల్లిలో ఒక సోషల్ మీడియా కేసు, తర్వాత ఈరోజు ఈ అటాకింగ్ కేసు అని చెప్పేసి టోటలీ 7 కేసు అక్యూజ్డ్ పైన ఉంది. చెప్పండి. అంతేవా, దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన స్పెషల్ మొబైల్ కోర్టులో మనం రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. పాత కేసు హిస్టరీ ప్లస్ ఈ పోలీస్ని అంటే అకార్డింగ్ టు కోర్టు చట్టం ప్రకారం కూడా మనం 41(1)B ప్రకారం పోలీస్ ప్రెసెన్స్లో కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందంటే అది ఖచ్చితంగా మనం నోటీస్ సర్వ్ చేయాలన్న దీని కిందకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం రిమాండ్కి.